మనతో మాట్లాడేందుకు గంగాధర మాజీ సర్పంచ్ మట్లపల్లి గంగాన ఉన్నాడు. ఒకసారి గంగానతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? ప్రతి సంవత్సరం ఒక కన్నుల పండుగ జరుగుతూ ఉన్నది సమ్మక్క సారలమ్మ జాతర. అన్న చెప్పండి, ఎట్లుంది ఇక్కడ? గంగాధర మండలం మధురనగర్లో సమ్మక్క జాతర చేయబట్టి ఇది మూడోసారి 3 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా ఇక్కడికి వస్తూ ఉన్నాము. జనాలు కూడా తరలి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. ఈ సంవత్సరం కొంచెం పోయినసారి కన్నా కొంచెం ఎక్కువ డెవలప్ అయింది. ఇలాగానే ఈ కమిటీ సభ్యులు కూడా దీన్ని ఇంకా ముందు తీసుకుపోయి దీన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సమ్మక్క నమ్మకంతోనే గిరిజన పండుగ ఈ మేడారంలో లాగానే అనేక చోట్ల సమ్మక్క అనేది వెలిసింది. అదేవిధంగా మండలం మధురనగర్లో గత 6 సంవత్సరాల క్రితం ఇక్కడ కొత్తగా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన అక్కంచెల్లి అయ్యగారులు వచ్చేసి ఇక్కడ పోయేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అంటే మేడారంలో చూసినట్టే అడవి ప్రాంతం ఇదంతా సేమ్ అట్లా అనిపిస్తుంది? అడవి ప్రాంతం అంతా సేమే ఉంది. మనం కూడా ఇక్కడ మంటల గుట్టాలు ఉంటుంది. ఆ గుట్ట నుంచి వెళ్ళి మన సమ్మక్కను సార్లక్కడ తీసుకురావడానికి సేమ్ మేడారంలో విధంగానే ఇక్కడ కూడా దేవత తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, దీని పట్ల దృష్టి పెట్టి ఇంకా కొంచెం ఏమన్నా ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకా పెద్ద సంఖ్యలో అంతకుముందు ఎప్పుడు కానీ మనం రేకుర్తి, ఇక్కడ స్థానికులు రేకుర్తికి వెళ్ళేవారు. ఇక్కడ జరిగిన తర్వాత రేకుర్తి కొంచెం తక్కువ, ఈ అందుబాటులో ఉన్న వాళ్ళు మొత్తం మంది ఇటే భక్తులు ఇటే అధిక సంఖ్యలో వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకా దీనిపైన ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంతకుముందు రేకుర్తి కూడా ఇప్పుడు ఉండే రేకుర్తి కానీ ఇప్పుడు కొంచెం గంగాధర డెవలప్ అయింది. దీన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు కానీ దీనికి కొంచెం ఫండ్ కేటాయించేసి దీనికి సంబంధించిన రేకుల షెడ్లు కానీ కొంచెం వాటర్ సౌకర్యం అవసరం ఉన్నది. దానికి కూడా కొంచెం నిధులు కేటాయించవలసింది కోరుచున్నాం. రైట్, ఇది మొత్తానికైతే మంత్రి గారు కొంచెం దృష్టి పెట్టాలి. ఇక్కడ చాలా మంది కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇయర్లీ ఇంకా ఎక్కువ మంది భక్తుల రద్దీ పెరుగుతూ ఉన్నది. దీనికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఇక్కడ భక్తులందరూ కోరుకుంటా ఉన్నారు.